అన్నిటికీ వర్తింపజేస్తే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళు మోసపోయిన కూడా చాలా మంది గతంలో కూడా తిరుపతిలో కూడా సంస్థ ఏ విధంగా మోసం చేసింది, చాలా మంది నష్టం పుచ్చుకోపు పెట్టారని అనేక సందర్భంగా మనీ లాండరింగ్ విషయంలో కానీ చైన్ లింక్ సమస్యల ద్వారా వచ్చిన డబ్బులు కానీ డిపాజిట్ ద్వారా కలెక్ట్ చేసి అంత వడ్డీ ఇస్తాం ఇంత వడ్డీ ఇస్తాం అని మోసం చేసిన చూసాం. సో ఈ ఫైనాన్షియల్ టెర్రరిజం, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ టెర్రరిజం అనేది కరెక్ట్. ఎందుకంటే సమాంతర పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వీళ్ళు దౌర్జన్య దుర్మార్గం పాల్పడతారు. వడ్డీ అంటే రాకపోతే, వసూలు చేయకపోతే, వడ్డీ లేకపోతే, ఆ డబ్బులు కట్టకపోతే. కాబట్టి ఇటువంటి ఫైనాన్షియల్ టెర్రరిజం ని ఎక్కడో చోట కట్టేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు చేసినా, సామాన్యుడు చేసినా, గొప్పవాడు చేసినా, పేదవాడు చేసినా, ఉన్నతమైన వ్యక్తులు చేసినా కూడా ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే లల్లు ప్రసాద్ యాదవ్ కాడ నుంచి చాలా మంది గొప్ప గొప్ప కలిమల్లి వరకు, అలాగే ఉదయం మన వరకు చాలా మంది ఇట్లా ఫైనాన్షియల్ ప్రెసెస్లు ఉన్నారు. అవి ఎందుకో మీరు సాయి గారు మీరు కూడా చాలా సమయం మాట్లాడారు. వాటికి ఇప్పుడు చివరికి ఆన్సర్ దొరకట్లా. ఈ కేసులు మూసేస్తున్నారు, ఏమైనా కొట్టేస్తున్నారు. లల్లు ప్రసాద్కి జైలు శిక్షలు పడ్డాయండి, 4 శిక్షలు పడ్డాయి. కనిమొళి కొట్టేశారు, ఎందుకంటే కాంగ్రెస్ టైంలోనే కేసు ఎత్తేసారు అనమాట. చెప్పిన ఆర్థిక నేరానికి సంబంధించిన డబ్బులు రికవరీ కావాలైతే జైలు శిక్ష అనిపించేస్తే అది తప్పు. దాంట్లో రికవరీ ఎట్లా అవుతుంది? ఆస్తులు కొనుక్కున్నారు, ఆస్తులు అటాచ్ అయినాయి, ఈడీ అటాచ్ అయినాయి అంటే ఆస్తులు కూడా గవర్నమెంట్ చేతికి వచ్చినట్టే. అదే అట్లా పబ్లిక్ మనీ కాబట్టి అలా అయితే మంచి సెన్స్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే సార్ అది పబ్లిక్ మనీ, స్వాధీనం చేసుకున్నారు డబ్బులు. అలాగే చేయాలి. గతంలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా సంవత్సరాలు అగ్రిగోల్డ్ విషయంలోనే ఈ లోపే తినేశారు ఈ డబ్బులు చాలా వరకు. మోసం చేశారని వార్త వస్తుంది, పరిష్కారమైన వార్త రావట్లేదు. కాబట్టి దానివల్ల జనంలో గందరగోళం ఉంది. ఈ పొద్దు ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్ లో పెట్టే అంటే లింకులు కానీ చాలా ఇట్లా పైన క్రైమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలి. డిపాజిట్ విషయమైన బ్యాంకులు ఆర్బీఐ రూల్స్ ఫాలో కావాలని నా ఉద్దేశం కూడా. అది మారకపోయినా బ్యాంకులైనా ఏమైనా న్యాయం అనేది సమాంతరంగా చూడాలనేది నా వాదన. మంచి పాయింట్. భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటాం తిరుపతిరావు గారు? అందరికీ నమస్కారం. సాయి గారు ఈ అంశం దాదాపు 2 దశాబ్దాలు పూర్తయిపోయింది. ఎందుకంటే ఎప్పుడో ఉండవల్లి రాజశేఖర రెడ్డి గారు మొదటి పర్యాయం 2004 తర్వాత ఐ థింక్ 2005లోనో 2006లోనో ఆయన బయటకు తీసుకొచ్చారు. 2 దశాబ్దాలు అయిపోయింది. ఇది ఇట్లా రావడం కాస్ట్. సాయి గారు చెప్పండి. అదే మొత్తం రాజశేఖర రెడ్డి గారి ఫస్ట్